బౌద్ధం భారతదేశానికి అందించినటువంటి సేవలు అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం. దీంట్లో భాగంగా మనము మొట్టమొదట వాస్తుతో ప్రారంభించాం. అందులో భాగంగానే స్తూప చైత్య విహారాలు వీటి గురించి ప్రస్తావించాం. అదేవిధంగా బౌద్ధం శిల్ప సాంప్రదాయంలో కూడా తన ఉనికిని చాటుకుంది. ఒక రకంగా భారతీయ శిల్పానికి మూలం బౌద్ధమే అయింది అని చెప్పాలి. ఎందుకంటే బుద్ధుడి ప్రతిమల ఆధారంగానే హిందూ దేవుళ్ళ యొక్క ప్రతిమలను కూడా మలచడం అంటే చేయడం కానీ చెక్కడం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయన్నమాట. బౌద్ధ శిల్ప సాంప్రదాయంలో ముఖ్యంగా 3 శైలులు మనకు కనిపిస్తాయి. ఒకటి గాంధార, రెండోది మథుర, మూడోది అమరావతి. ఈ శిల్పశైలుల సాంప్రదాయానికి బౌద్ధం యొక్క వృత్తాంతాలు అంటే బుద్ధుడి జీవితము, ఆయన బోధనలు ఇవే ప్రాతిపదిక అయినాయన్నమాట. గాంధార శిల్పశైలిగా లేదా గాంధార శిల్పము లేదా గాంధార అనేటువంటిది మనము స్కల్ప్చర్ అంటే శిల్పం అని చెప్పాల్సి వస్తుంది. శిల్పశైలి ముఖ్యంగా కుషానులతో అత్యున్నత స్థాయికి వచ్చింది. అంతకు ముందే భారతదేశంలో ప్రవేశించినటువంటి ఇండో గ్రీకులతో ఈ శైలి ప్రారంభమైంది. ఇండో గ్రీకులు కూడా బౌద్ధాన్ని ఆదరించడం జరిగింది. ఇండో గ్రీకుల్లో గొప్పవాడైనటువంటి మినాండర్ ఈయన బౌద్ధాన్ని ఆదరించాడు, బౌద్ధంలోకి మార్చబడ్డాడు నాగసేనుడి చేత. అట్లా ఇండో గ్రీకులు బౌద్ధాన్ని ఆచరించేటువంటి ప్రయత్నంలో తమదైనటువంటి కొన్ని సాంప్రదాయాలను బౌద్ధ శిల్ప సాంప్రదాయంలోకి ప్రవేశపెట్టారు. కాబట్టే గాంధార శైలి అంటే ఆఫ్ఘనిస్తాన్లోని కాందార్, కాబూల్, ప్రస్తుత పాకిస్తాన్లోని సియాల్కోట్ ఇక్కడంతా కూడా మనకు ఈ శైలి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ శైలిలో ఇండో గ్రీక్ సాంప్రదాయంతో ప్రారంభమైంది కాబట్టి గ్రీక్ మరియు రోమన్ శిల్ప సాంప్రదాయాలు దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శైలిని అనుసరించి తయారు చేయబడినటువంటి బుద్ధుడి విగ్రహాల్లో బుద్ధుడు చూడడానికి ఒక గ్రీక్ యోధుడిలాగా, వారియర్ అంటాం, యోధుడిలాగా లేదా గ్రీకు తత్వవేత్తలాగా కనబడతాడు. ముఖ లక్షణాలు కూడా గ్రీకులను పోలి ఉంటాయి. అంటే ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి అంటే కొనదేరిన ముక్కు, షార్ప్ నోస్ అంటాం, థిన్ లిప్స్ అంటే సన్నని పెదిమెలు, అట్లాగే చక్కటి అంగసౌష్ఠవంతో కలిగి ఉంటాడు. ఉంగరాల జుట్టు ఉంటుంది, భుజాల దాకా తాకుతూ. నిల్చున్న భంగిమలో బుద్ధుడు చూడడానికి ఒక గ్రీకు తత్వవేత్తలాగా ఉంటాడు. పైగా ఎడమ భుజం పైన మనకు ఒక కండువా కప్పుకొని ఉంటాడు. అంటే మడతలు ఉంటాయి, దీన్నే డ్రేపింగ్ అంటాం. ఈ కోణంలో చూస్తే బుద్ధుడు ఒక గ్రీకు తత్వవేత్తలాగా కనబడతాడు. అట్లాగే ఇతర ఆకృతి మరో విధంగా చూస్తే బుద్ధుడు ఎట్లా ఉంటాడు, చక్కటి అంగసౌష్ఠవంతో గ్రీకు దేవుడైనటువంటి అపోలస్ను కూడా పోలి ఉంటాడు. ఓకే, ముద్ర అంటే ఇక్కడ ఒక బోధన చేస్తున్నట్టుగా 2 వేళ్లను పైకెత్తి మనకు బుద్ధుడు కనిపిస్తాడు. అంటే తను ఏం చెప్తున్నాడో దాని మీద సంపూర్ణమైన అధికారం ఉన్నది అనే దానికి సూచన ముద్ర అన్నమాట. అట్లాంటి ముద్రతో కూడా బుద్ధుడు మనకు దర్శనమిస్తాడు. ఇది గాంధార శైలి అని చెప్పచ్చు. ఈ శైలి కుషానుల కాలం నాటికి అత్యున్నత దశకు చేరుకుంది. ఇందుకు ప్రధాన నిదర్శనమే మనకు బామియన్ నిలువెత్తు బుద్ధుడి విగ్రహాలు అని చెప్పచ్చు. దురదృష్టవశాత్తు ఈ బామియన్ బుద్ధుడి విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బామియన్ బుద్ధుడి విగ్రహాలను తాలిబాన్లు ధ్వంసం చేయడం జరిగింది ఇటీవల కాలంలో. అట్లా ప్రపంచం గొప్ప వారసత్వ సంపదను కోల్పోయినట్టయింది. ఇది గాంధార శైలికి సంబంధించినంత వరకు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అట్లాగే ఉత్తరప్రదేశ్లో మథుర కేంద్రంగా మధురా శిల్పశైలి ఇది కూడా ప్రారంభమైంది. ఈ శిల్పశైలి ఎవరితో ప్రారంభమవుతోంది అంటే మథురను పరిపాలించినటువంటి శుంగవంశం వీళ్ళ యొక్క హయాంలో ఈ శైలి చోటు చేసుకుంది. ఈ శైలిలో తయారు చేయబడినటువంటి బుద్ధుడి విగ్రహాల్లో బుద్ధుడు ధ్యాన స్థితిలో కనబడతాడు. తల వెనక భాగాన జ్ఞానచక్రం ఉంటుంది.
జ్ఞానచక్రంతో ఉన్నటువంటి బుద్ధుడు తల వెనక భాగాన ఉండడం అనేది మధురా శైలి యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. ఈ శైలిలో విగ్రహాలలో బుద్ధుడికి చక్కటి అంగసౌష్ఠవం ఉండదు. ఒక రకంగా సన్నటి శరీర ఆకృతితో కనబడతాడు. అట్లాగే శుంగవంశం ఈ శైలిలో కేవలం బుద్ధుడి విగ్రహాలే కాదు, యక్ష, యక్షిణి, నాగ, గంధర్వ వంటి హిందూ దేవుళ్ళు ఈ విగ్రహాలను కూడా మనము మధురా శైలిలో తయారు చేయబడ్డట్టుగా గమనించవచ్చు. ఇక దక్షిణాదిలోకి వస్తే బౌద్ధ శిల్ప సాంప్రదాయంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి శిల్పశైలిగా అమరావతి శిల్పాన్ని ప్రస్తావిస్తాం. అమరావతి గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంగా బౌద్ధం గొప్పగా వర్ధిల్లింది. అమరావతి శిల్పశైలి అనేది 3 శైలిల్లోకెల్లా అత్యంత అందమైంది అని చెప్తాం. ఎందుకు అందమైంది అంటే ఈ శైలిలో ఖరీదైనటువంటి తెల్లటి పాలరాయి వాడాడు. బుద్ధుడి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా అద్భుతంగా చిత్రించబడ్డం అనేటువంటిది జరిగింది. అమరావతి శైలి శాతవాహనులతో ప్రారంభమై ఇక్ష్వాకుల కాలం నాటికి అత్యున్నత దశకు చేరుకుంది. అమరావతి శైలిలో బుద్ధుడి విగ్రహాలు ఎట్లా ఉంటాయి? గొప్ప అలంకరణ కనిపిస్తుంది. అంటే బుద్ధుడి చుట్టూ లతలు, తీగలు, పుష్పాలుతో కూడినటువంటి అలంకరణ కనిపిస్తుంది. బుద్ధుడి చుట్టూ యక్షులు, గంధర్వులు, కిన్నెరులు వీళ్ళంతా కూడా నాట్య భంగిమలో కనిపిస్తారు. ఆ కోణంలో అమరావతి శైలి గొప్ప అలంకారప్రాయమైనటువంటి శైలి అని చెప్పవచ్చు. అమరావతి శైలి యొక్క 2 ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రధాన అంశాలు ఏమిటి అని అంటే, ఒక విధంగా ఇది అత్యంత అందమైంది అని అంటాం. అట్లాగే భావ ప్రకటన, చక్కటి భావాలు, సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే గుర్తుల రూపంలో వ్యక్తీకరించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గుర్తు పూర్ణ కుంభం అంటాం. ఈ పూర్ణ కుంభాన్ని మనం అమరావతి శైలిలో ప్రధానంగా చూస్తామన్నమాట. సౌభాగ్యానికి చిహ్నంగా ఈ కుంభాన్ని, పూర్ణ కుంభాన్ని ఈ శైలిలో ప్రయోగించడం జరిగింది. అట్లాగే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంది అంటే, అమరావతి శిల్ప సాంప్రదాయాన్ని అనుసరించే హిందూ దేవుళ్ళ విగ్రహాలు. బుద్ధుడి విగ్రహం చెక్కగలిగినప్పుడు మిగిలినటువంటి హిందూ దేవుళ్ళ విగ్రహాలను కూడా మలచడం పెద్ద కష్టం కాదు. అమరావతి శిల్ప సాంప్రదాయం ఆధారంగానే ఒక రకంగా హిందూ దేవాలయ శైలి, శిల్పశైలి అనేటువంటిది కూడా ప్రారంభమైంది అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇట్లా శిల్పము అనేటువంటిది బౌద్ధం భారతదేశ సమాజానికి అందించినటువంటి మరో ముఖ్యమైనటువంటి కళాత్మకమైనటువంటి కృషి అని చెప్పాం. ఇకపోతే చివరిగా మనం ప్రస్తావించాల్సింది బౌద్ధ సాహిత్యం. బౌద్ధ సాహిత్యంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, బుద్ధుడి యొక్క వాడుక భాష, మాధ్యమం పాళీ. బుద్ధుడు సంస్కృతంలో గొప్ప పాండిత్యం ఉన్నటువంటి మహాపండితుడు అయినప్పటికీ కూడా ఆయన పాళీ భాషనే ఎంచుకున్నాడు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులోకి రావాలా అనేటువంటిది ఆయన బోధనలు, ఆయన ముఖ్య ఉద్దేశం అయిందనమాట. అందుకే పాళీ, బౌద్ధ సాహిత్యం మొత్తం కూడా పాళీ భాషలోనే లిఖించబడ్డది. అంటే సాహిత్యం అంటే ఏ రకమైన సాహిత్యము? ముఖ్యంగా పవిత్ర గ్రంథాలు, స్క్రిప్చర్స్, 3 పీఠకములు అన్నాం. ఈ 3 పీఠకములు పాళీలోనే లిఖించబడ్డాయి. 1వ శతాబ్దం దాకా కూడా, క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం దాకా కూడా పాళీ బౌద్ధంలో అధికార భాషగానే కొనసాగింది. సంస్కృతం ఇది బౌద్ధంలోకి ప్రవేశించడం మహాయానంతో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మహాయానులు సంస్కృతాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పుడు పాళీ సాహిత్యంలో మనకు ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంది? 3 పీఠకాలు, సుత్త, వినయ, అభిధమ్మ. ఈ 3 పీఠకాలే కాకుండా పాళీ సాహిత్యంలో మనకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథం అని చెప్పదగినటువంటిది మిళిందపన అంటాం. మిళిందపన అంటే అది నాగసేనుడికి మరియు ఇండో గ్రీకుల్లో గొప్పవాడైనటువంటి మినాండర్, ఆయనకి మధ్య జరిగినటువంటి సంభాషణ మిళిందపన అనేటువంటిది పాళీ భాషలో లిఖించబడ్డది. ఇది నాగసేనుడికి మినాండర్, ఇండో గ్రీకుల్లో గొప్పవాడైనటువంటి మినాండర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇది పాళీ సాహిత్యంలో
ముఖ్యమైన గ్రంథం అని చెప్పవచ్చు. ఇక సంస్కృత సాహిత్యానికి వస్తే బౌద్ధంలో సంస్కృత సాహిత్యం రావడానికి మహాయాన బౌద్ధం కారణము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సంస్కృత సాహిత్యానికి మొట్టమొదటి వాడు బౌద్ధంలో అశ్వఘోషుడు. అశ్వఘోషుడితోనే బౌద్ధంలో సంస్కృత సాహిత్య సాంప్రదాయం అనేటువంటిది ప్రారంభమైంది అని చెప్పాలి. అశ్వఘోషుడు ఊరూరు తిరుగుతూ బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని గానం చేస్తుండేవాడు, కీర్తన రూపంలో, పాటల రూపంలో. అట్లాగే అశ్వఘోషుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. చిన్న చిన్న నాటకాలు రాయడము, కథలు చెప్పడము, షార్ట్ స్టోరీస్ అంటాం, ఇవన్నీ కూడా చేశాడు. ఒకప్పుడు క్వశ్చన్ ఇట్లాగే ఇచ్చాడు. చిన్న చిన్న కథలు చెప్తూ నాటకాలు రాయగలిగినటువంటి మరియు గొప్ప గ్రంథాలు రాయగలిగినటువంటి మహాపండితుడు ఎవరు బౌద్ధంలో అంటే అది అశ్వఘోషుడు అవుతాడు. అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. బుద్ధ చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే సంస్కృత సాహిత్యంలో రచించబడినటువంటి మొట్టమొదటి కావ్యము అని చెప్పవచ్చు. సామాన్యంగా ఏమిటంటే కావ్యము అనే మాట పడ్డది అంటే మనకు కాళిదాసు వస్తాడు గుర్తుకి. సంస్కృత సాహిత్యంలో కాళిదాసుతో కావ్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. కాళిదాసుతో ప్రారంభం కాలే. సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి కావ్యము అని చెప్పదగింది అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత్ర. అట్లాగే అశ్వఘోషుడు సుందరనందన శరిపుత్ర ప్రకరణ, ముఖ్యంగా శరిపుత్ర ప్రకరణ అనేది నాటకం. శరిపుత్రుణ్ణి బౌద్ధంలోకి మార్చబడినటువంటి తీరు నాటకంగా రాయబడ్డదన్నమాట. ఇది ఎక్కడ దొరికింది మనకు? ఇంతకుముందు చెప్పాను బౌద్ధ మత వ్యాప్తి గురించి. అశ్వఘోషుడు బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని కీర్తన చేస్తూ గానం చేస్తూ మధ్య ఆసియాలోని ఖొటాన్ దాకా వెళ్ళాడు. అక్కడ లభ్యమైంది శరిపుత్ర ప్రకరణ అనేటువంటి నాటకం. అట్లాగే అశ్వఘోషుడు సుందరనందన కూడా రచించడం జరిగింది. అశ్వఘోషుడు తన సమకాలీకుడైనటువంటి మరొక గొప్ప బౌద్ధ పండితుడు పార్శ్వతో కలిసి మహావిభాష్య అనేటువంటి ఒక వ్యాఖ్యానాన్ని కూడా రాశాడు. బౌద్ధ తత్వం పైన మహావిభాష్య అనే వ్యాఖ్యానాన్ని అశ్వఘోషుడు పార్శ్వ ఇద్దరు కలిసి రాయడం జరిగిందనమాట. అశ్వఘోషుడి తర్వాత ఆచార్య నాగార్జునుడు. ఒక విధంగా బౌద్ధ సాహిత్యంలోనే నాగార్జునుడి అంతటి గొప్ప ప్రతిభావంతుడు ఇంకొకటి లేడనమాట. ద గ్రేటెస్ట్ సాంస్క్రిట్ స్కాలర్ ఆచార్య నాగార్జున. నాగార్జునుడు వాస్తవానికి విదర్భకు చెందినటువంటి వాడు. నాగార్జున కొండలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. శ్రీపర్వత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 4వ బౌద్ధ సమావేశం కుందలవనంలో జరిగితే దాంట్లోనూ పాల్గొన్నాడు. నాగార్జునుడు మహాయాన వాదము అనే ఒక కొత్త వాదాన్ని ప్రవేశపెట్టాడు. అపారమైన పాండిత్యం ఉన్న నాగార్జునుడు గొప్ప వ్యాఖ్యానాలు రచించాడు. ఆయనకు ప్రవేశం లేని రంగం అంటూ లేదు. వైద్యంలోనూ ప్రవేశం ఉన్నది. అట్లాగే రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ దీంట్లోనూ ప్రవేశం ఉన్నది. భౌతిక శాస్త్రం దీంట్లో కూడా నాగార్జునుడు తన ఉనికిని చాటుకున్నాడు అన్నమాట. ఒక రకంగా అయితే మహామేధావి అని చెప్పచ్చు నాగార్జునుడు. నాగార్జునుడు రచించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంది? నాగార్జునుడు రచించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు మాధ్యమిక సిద్ధాంత, మాధ్యమిక సూత్రాలంకార, సృహుల్లేఖ. ఈ సృహుల్లేఖ అనేటువంటిది నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉద్దేశించి రాసినటువంటి ఉత్తరం అన్నమాట. లేఖ సృహుల్లేఖ. మాధ్యమిక సిద్ధాంత, సూత్రాలంకార, సృహుల్లేఖ. అట్లాగే నాగార్జునుడు ఆరోగ్యం అంటే వైద్యము దీనికి సంబంధించి కూడా ఆరోగ్య మంజరి అనేటువంటిది కూడా రచించాడు. నాగార్జునుడు రసాయన శాస్త్రంలో కూడా గొప్ప ప్రవేశం ఉన్నవాడని చెప్పాము. రసాయన శాస్త్రం పైనే నాగార్జునుడు రసరత్నాకర ఈ గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఇవన్నీ నాగార్జునుడి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు అని చెప్పాలి. నాగార్జునుడి యొక్క శిష్యులు, ఆయన శిష్యుల్లో
ముఖ్యుడైనటువంటి వాడు ఆర్యసంగ. ఓకే, ఇక్కడ ఆర్యసంగడికి వెళ్ళే ముందు నాగార్జునుడి గురించి ఇంకొక విషయం కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. అదేమిటంటే నాగార్జునుడు మహాయాన వాదంతో పాటుగా మరొక వాదాన్ని కూడా ప్రవేశపెడతాడు. దాన్ని ఏమంటాము అంటే శూన్యవాదము అంటాం. శూన్యవాదం, థియరీ ఆఫ్ నథింగ్నెస్. ఓకే, సృష్టి ఒక మిథ్య అని చెప్పేటువంటిదే ఒక రకంగా శూన్యవాదం అవుతుంది. మనం చూస్తున్నది వాస్తవం కాదు అని చెప్పడం అన్నమాట. ఓకే, నాన్ ఎగ్జిస్టెన్షియలిజం అని అనొచ్చు దీన్ని. నాగార్జునుడి యొక్క వాదం ఐన్స్టైన్ యొక్క వాదానికి దగ్గరగా వస్తుంది. అందుకనే నాగార్జునుని ఐన్స్టైన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం మనం. ఐన్స్టైన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే నాగార్జునుడే అవుతాడనమాట. ఓకే, నాగార్జునుడి యొక్క శిష్యుడు, వీళ్ళలో ప్రథముడు ఆర్యసంగుడు. ఆర్యసంగ ఒక కొత్త వాదాన్నే ప్రవేశపెడతాడు. దాన్ని యోగాకార అంటాం. యోగాకార, ఈ వాదానికి మూలము ఆర్యసంగుడు. ఆర్యసంగుడు సూత్రాలంకార అనేటువంటి గ్రంథాన్ని రచించడము జరిగింది. ఇది గ్రంథం సూత్రాలంకార అనేటువంటి. అట్లాగే ఆర్యసంగుడి తర్వాత వచ్చినటువంటి వాడు మైత్రేయనాథుడు. మైత్రేయనాథుడు ఆయన ఒక కొత్త వాదాన్ని ప్రవేశపెడతాడు. ఆ వాదాన్నే మనం ఏమంటాము విజ్ఞానవాదము అంటాము. విజ్ఞానవాదము, దీనికి కర్త మైత్రేయనాథుడు అన్నమాట. వీళ్ళ తర్వాత అంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి మరొక గొప్ప సంస్కృత పండితుడు, చంద్రగుప్త విక్రమాదిత్యకి గురువుగా కూడా వ్యవహరించినటువంటి వాడు వసుబంధు. వసుబంధు చంద్రగుప్త విక్రమాదిత్య 2 అంటే సముద్రగుప్తుడి యొక్క కొడుకు. సముద్రగుప్తుడి కొడుకుకి గురువుగా వ్యవహరిస్తాడు. వసుబంధు అభిధమ్మ కోశ, వెరీ ఇంపార్టెంట్. అభిధమ్మ కోశ. కోశ అంటే డిక్షనరీ, నిఘంటు. అభిధమ్మ కోశం ఏం చెప్తుంది? బౌద్ధ తత్వంలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు, అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీ మీద డిక్షనరీ అనమాట. అది నిఘంటువు లాంటిది అభిధమ్మ కోశ. దీన్ని రచించడం జరిగింది. అట్లాగే బౌద్ధ సంస్కృత సాహిత్యంలో ఇతర గొప్ప పండితులు ధర్మకీర్తి, దిగ్నాగా. ధర్మకీర్తి ఒక రకంగా మనం కాంట్ ఆఫ్ ఇండియా అంటాం. జర్మన్ ఫిలాసఫర్, తత్వవేత్త ఇమాన్యుయల్ కాంట్. కాంట్ ఆఫ్ ఇండియా అంటాం ధర్మకీర్తి. అంటే సాహిత్యంలో తర్కాన్ని ప్రవేశపెట్టడం అన్నమాట. కాంట్ తర్కానికి బాగా ప్రసిద్ధిగాంచడం, లాజిక్. అట్లాగే ధర్మకీర్తి కూడా. ధర్మకీర్తి న్యాయబిందు అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ధర్మకీర్తి తర్వాత వచ్చినటువంటి వాడు దిగ్నాగుడు. దిగ్నాగా ఈయన కూడా తర్కానికి బాగా ప్రసిద్ధిగాంచినవాడు. దిగ్నాగా ప్రమాణ సముచ్చయ, శిష్యలేఖ ప్రహాసన ఇట్లాంటి ఈ గ్రంథాలను దిగ్నాగుడు రచించడం జరిగింది. ఇవి సంస్కృత సాహిత్యంలో, అంటే బౌద్ధ సంస్కృత సాహిత్యంలో ముఖ్యమైనటువంటి గ్రంథాలు అని మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఇది బౌద్ధం భారతదేశ సంస్కృతికి అందించినటువంటి సేవలు. ఇంతటితో బౌద్ధం దాని యొక్క ప్రాధాన్యత మనకు ఎగ్జామినేషన్ పరంగా మనం ముగించినట్లు. బౌద్ధం తర్వాత ప్రారంభమైనటువంటి గొప్ప సామాజిక ఉద్యమం జైనం. అంటే వాస్తవంగా ముందే చెప్పాం, బౌద్ధానికి జైనానికి మధ్య జైనం అత్యంత ప్రాచీనమైంది అని. కానీ మహావీరుడికి ముందున్నటువంటి జైనం వేరు, మహావీరుడితో వచ్చిన జైనం వేరు. జైనానికి పవిత్రమైనటువంటి సాహిత్యం అనుశ్రుతి అంట. ఈ పవిత్రమైనటువంటి జైన
అనుశృతి సాహిత్యం ఏమని చెప్తోంది అంటే జైనానికి మూలమైనటువంటి గురువులు తీర్థాంకరులు. తీర్థాంకర్ అంటే అర్థము మార్గం చూపేవాడు, మోక్షానికి మార్గం చూపేవాడు. అట్లాంటి వాళ్ళు 24 మంది ఉన్నారు. ఆ 24 మంది తీర్థాంకర్లో మొట్టమొదటి వాడు రిషభుడు. రిషభుడు ఇంతకుముందే ప్రస్తావించాను, మనకు బోధన్లో జన్మించాడని. అంటే ఒక రకంగా జైనానికి మూలం తెలంగాణ రాష్ట్రమే అవుతుంది. అక్కడి నుంచే జైనం ప్రారంభమవుతుందన్నమాట. ఈ రిషభుడికే తొలి తీర్థాంకరుడు ఒక కూతురు, ఆమె పేరే బ్రాహ్మీ అంట. ఈ బ్రాహ్మీ లిపిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మనకు 2 రకాలైనటువంటి లిపులు ఉన్నాయి. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి లిపులు 2 రకాలు. ఒకటి బ్రాహ్మీ, అంటే ఎడమ నుంచి కుడికి రాస్తాం, దీన్ని బ్రాహ్మీ అంట. కుడి నుంచి ఎడమకు రాస్తే అది ఖరోస్థి అంట. బ్రాహ్మీ లిపిని ప్రవేశపెట్టింది బ్రాహ్మీ, రిషభుడి యొక్క కూతురు. అట్లాగే రిషభుడి యొక్క కొడుకులు భరతుడు, బాహుబలి, వీళ్ళ ప్రస్తావనలు కూడా వస్తాయి మనకు జైనంలో. రిషభుడితో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు సంబంధీకులు అన్నమాట. రిషభుడి తర్వాత ఆదినాథుడు. ఆదినాథుడు అంటే కూడా రిషభుడికే మరో పేరు ఆదినాథుడు. రిషభుడి తర్వాత అనకూడదు ఇక్కడ. రిషభుడికే మరో పేరు ఆదినాథుడు. ఆయన తర్వాత అరిష్టనేమి, సెమి, పార్శనాభ, వీళ్ళు ప్రముఖులైనటువంటి తీర్థాంకరులుగా కనిపిస్తారు మనకు జైనంలో. వీళ్ళలో 23వ వాడు పార్శ్వనాభుడు. పార్శ్వనాభుడు కాశీపట్నానికి చెందినటువంటి వాడు. అశ్వసేన, వామల వీళ్లకు పుట్టినటువంటి వాడు పార్శ్వనాభుడు, 23వ తీర్థాంకరుడు. పార్శ్వనాభుడు జైనానికి మూలమైనటువంటి 5 సూత్రాలు, ఈ 5 సూత్రాల్లో 4ని ప్రతిపాదిస్తాడు. ఆ 4 మౌలిక సూత్రాలు ఏమిటేమిటి అంటే సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ. సత్యం, ఏది వాస్తవమో దాన్నే మనం విశ్వసించాలి, దానికే కట్టుబడి ఉండాలి. అహింస ఒక రకంగా జైనానికి పరమధర్మం. అహింస ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదన్నమాట జైనంలో. అట్లాగే అస్తేయం అంటే ఏంది? నీది కాని దాన్ని ఆశించకుండా ఉండడం, ఇతరులకు చెందిన దాన్ని మనము దొంగిలించకుండా ఉండడము, ఆశించకుండా ఉండడం. అపరిగ్రహం అంటే ఏమీ లేకుండా ఉండడం, నాన్ పొసెషన్ అంట. నీకంటూ ఏమీ ఉండకూడదు, ఇతరులకు చెందిన దాన్ని ఆశించకూడదు. అహింసకు కట్టుబడి ఉండాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి. ఈ 4 మౌలిక సూత్రాలని పార్శ్వనాభుడు ప్రతిపాదించడం జరిగింది. వర్ధమాన మహావీరుడు వచ్చే వరకు కూడా జైనం అనే పదం లేదు. జైనులను ఏమని పిలిచేవాళ్ళు అప్పటిదాకా అంటే శ్రమణులు అని పిలవడం జరిగింది. శ్రమణ అంటాం. అట్లా వచ్చిన పదమే శ్రావణ బెలుగొల అంటాం. కర్ణాటకలోని శ్రావణ బెలుగొల అంటే అర్థం శ్రమణులకు చెందినటువంటి తెల్లని చెరువు అనే అర్థం అన్నమాట. ఇప్పుడు చిట్ట చివరి తీర్థాంకరుడు జైనంలో మహావీరుడు ఆవిర్భవించడం జరిగింది. వర్ధమాన్ మహావీరుడు అంట. వర్ధమాన్ మహావీరుడు యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటి? వర్ధమాన్ మహావీరుడు ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని వైశాలి డిస్ట్రిక్ట్, వైశాలి జిల్లాలో కుండా అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన జన్మించినటువంటి వంశం జ్ఞాత్రికులు. అందుకనే వర్ధమాన మహావీరుడికి ఇంకొక పేరు జ్ఞాతపుత్ర అని కూడా అంటాం. తల్లిదండ్రులు సిద్ధార్థ, త్రిశీల, వీళ్ళు తల్లిదండ్రులు. వర్ధమాన మహావీరుడు బుద్ధుడి వలె కాకుండా సామాన్యమైనటువంటి మానవుడి వలె జీవనాన్ని ప్రారంభించాడు. యశోదను వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి ప్రియదర్శన అనే కూతురు జన్మించింది. ఆమెను జమాలి అనేవాడికి ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 30 ఏళ్ల లోపలే జరిగిపోయినాయి. వర్ధమానుడి యొక్క జీవితంలో ముఖ్యమైన మలుపు ఎప్పుడు అంటే 30వ ఏట ఆయన తల్లిదండ్రులు చనిపోతారు. వాళ్ళు చనిపోవడం ఆయనలో గొప్ప మార్పుకు దారితీసింది.
జీవితం యొక్క పరమోద్దేశం, జీవితం యొక్క లక్ష్యం వంటి ప్రశ్నలు ఆయనలో తలెత్తాయి. అందుకోసమే వర్ధమానుడు సన్యాసం తీసుకోవడానికి నిశ్చయించుకుంటాడు. వర్ధమానుడు సన్యాసం తీసుకోవడానికి అనుమతించింది ఆయన పెద్దన్న నందివర్ధనుడు. ఆయన అనుమతిస్తాడు. ఆయన అనుమతితో 30వ ఏట వర్ధమానుడు ప్రపంచాన్ని త్యజించాడు, అంటే సన్యాసం తీసుకున్నాడు. 36వ ఏట అంటే సన్యాసాశ్రమంలోకి వచ్చినటువంటి 6 ఏళ్లకు వర్ధమానుడికి మరొక గొప్ప తత్వవేత్త తారసపడతాడు. ఆయనే మక్కలి ఘోసల అంటాం. మక్కలి ఘోసల లేదా ఘోసల ముష్కరిపుత్ర అనేటువంటి మరో పేరు. మక్కలి ఘోసల లేదా ఘోసల ముష్కరిపుత్ర అంటాం. గొప్ప తత్వవేత్త ఈయన, ముష్కరిపుత్ర. ఈ మక్కలి ఘోసల లేదా ఘోసల ముష్కరిపుత్ర ఒక కొత్త శాఖను స్థాపిస్తాడు. ఆ శాఖ పేరే అజ్వికులు అంటాం. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో ఒకప్పుడు అడగబడినటువంటివి అన్నమాట. మక్కలి ఘోసలాచే స్థాపించబడినటువంటి శాఖ అజ్విక. అజ్వికులు అంటే, అజ్వికులు అనేవారు నియతి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే పుట్టుకకు ముందే అన్నీ నిర్ధారించబడి ఉంటాయి. మనం ఏ ప్రయత్నం చేసినా ఏది రావాలో అదే వస్తుంది, ప్రయత్నం చేయకపోయినా ఏది రావాలో అదే వస్తుంది. అంటే అన్నీ కూడా ముందే నిర్దేశించబడి ఉంటాయి అనేటువంటిది వీళ్ళ వాదం. ఒక రకంగా వీళ్ళు అజీవకులు అంటే భవిష్యత్తులో రాబోతున్నది అనేటువంటి దాన్ని దేన్ని కూడా విశ్వసించరు. ఏది జరగాలో అది జరుగుతుంది అనేటువంటిది వీళ్ళ విశ్వాసం అన్నమాట. ఇక్కడ ప్రతి శాఖకి మనకు కొన్ని పవిత్రమైన జంతువులు, వృక్షాలు అంటూ వస్తాయన్నమాట. అజ్వికులు జింకను పవిత్రంగా కొలుస్తారు. అశోక వృక్షాన్ని కూడా పవిత్రంగానే పరిగణిస్తారు. అట్లాగే బౌద్ధులకి చాలా పవిత్రమైనటువంటి జంతువు గుర్రం. కంటక బుద్ధుడికి ఇష్టమైనటువంటి గుర్రం అన్నమాట. అట్లాగే బౌద్ధంలో రావి చెట్టు కింద ఆయనకు జ్ఞానోదయం. రావి చెట్టు పవిత్రమైంది. అట్లా అజ్వికులకు అశోక వృక్షం పవిత్రమైంది, జింక పవిత్రమైంది. మక్కలి ఘోసలాతో కలిసి మహావీరుడు కొంతకాలము సహవాసం చేశాడు, సహజీవనం చేశాడు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి వాళ్ళు విడిపోవడం జరిగింది. వర్ధమాన మహావీరుడు 43వ ఏట జుంబిక అనేటువంటి గ్రామానికి చేరాడు. ఇది ఎక్కడుంది ఇది అంటే రిజుపాలిక అనేటువంటి నదీ తీరాన ఉంది. ఇక్కడ మహావీరుడికి జ్ఞానోదయమైంది. రిజుపాలిక నదీ తీరాన జుంబిక వద్ద వైశాఖ మాస 10వ రోజు 10th డే ఆఫ్ వైశాఖ మహావీరుడికి జ్ఞానోదయమైంది. ఈ జ్ఞానాన్ని మహావీరుడు ఏమని పిలుస్తున్నాడు? ఇటువంటి జ్ఞానోదయాన్నే బుద్ధుడు బోధి అన్నాడు. బోధి అంటే ఇంద్రియాలకు అందని జ్ఞానం. మహావీరుడు తన యొక్క జ్ఞానాన్ని జినా అని పిలవడం జరిగింది. అత్యున్నతమైనటువంటి స్థితి అన్నమాట జ్ఞానం, జినా. అందుకనే అక్కడి నుంచి వచ్చిందే జైన్. జైన్ అంటే జినాను జయించినవాడు అని అర్థం. ఇంద్రియాలకు అందని అత్యున్నతమైనటువంటి జ్ఞానం. కొన్ని పుస్తకాల్లో మనకు ఈ జినా అనేటువంటి పదానికి కైవల్య అని కూడా అంటారు అనేటువంటి పర్యాయ పదంగా వాడబడడం జరిగింది. కైవల్యం అన్నా జినా అన్నా ఒకే అర్థం వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, వాస్తవంగా చెప్తే అది జినా. జినాని జయించాడు కాబట్టి జైన్ అంట. ఎగ్జామ్లో మనకు తరచుగా ఇస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే జైనులకి ఇంకొక పేరేమిటి అని అన్నారు. అంటే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని జయించినవాడు కాబట్టి, జినాన్ని జయించినవాడు కాబట్టి జైన్. మహావీరుడు తనను తాను జైన్గా ప్రకటించుకున్నాడు. అట్లాగే జైనులు బంధాల నుంచి కూడా విముక్తులైన వాళ్ళు అని చెప్పుకుంటారు. దాన్నే వాళ్ళు ఏమన్నారు? నిర్గ్రంథ అంటాం. నిర్గ్రంథులు, ఇది జైనులకు మరొక పేరు అన్నమాట. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చారు. నిర్గ్రంథులు అని ఎవరిని అంటారు అంటే జైనులకు మరొక పేరు అన్నమాట. అట్లా జ్ఞానోదయం పొందినటువంటి మహావీరుడు తన జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ
72 ఏళ్ల వరకు జీవితం కొనసాగించాడు. 72వ ఏట మహావీరుడు పవపూరి అనేటువంటి చోట కైవల్యం అంటే అత్యున్నత స్థితి, దాని తర్వాత అంటే స్థితిని పొందాడు కాబట్టి కైవల్యమైంది. దాంతో మహాపరినిర్యాణం అంటే చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి ప్రదేశము పవపూరి అంటాం. ఇక్కడ ఆయన పరమపదించాడు అన్నమాట 72వ ఏడు. ఇది మహావీరుడికి సంబంధించినంత వరకు క్లుప్తంగా ఆయన జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాల్సింది. మరి జైన సిద్ధాంతాలు ఏంది, మహావీరుడి యొక్క బోధనలు ఏంది, దీని మీద కూడా మనకు ఎగ్జామ్లో తరచుగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. జైన తత్వం, జైన ఫిలాసఫీలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంది అంటే, మహావీరుడు రాకమునుపే 23వ తీర్థంకరుడైన పార్శనాభుడు 4 సూత్రాలను ఆల్రెడీ ప్రతిపాదించున్నాడు. మహావీరుడు 5వ సూత్రాన్ని జత చేశాడు. ఆ 5వ సూత్రమే బ్రహ్మచర్య అంటాం. బ్రహ్మచర్య అంటే ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ ఉండాలి. సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ మరియు బ్రహ్మచర్య, ఈ 5 సూత్రాలను కలిపి ఏమంటాము అంటే పంచ అనువ్రత అంటాము. పంచానువ్రతము జైనానికి మూలమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి 5 సూత్రాలు అన్నమాట, పంచానువ్రతం. దీని తర్వాత మహావీరుడు ఏమంటున్నాడు అంటే, ఆయన మరో 3 సూత్రాలను ప్రతిపాదించాడు. దాన్ని ఏమంటాము, త్రిరత్నములు అంటాం. రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, రైట్ కాండక్ట్. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన నడవడిక, ఈ మూడింటిని కలిపి త్రిరత్నములు అని అంటాం. పంచానువ్రతములు, త్రిరత్నములు, ఇవి జైన తత్వానికి మూలం అన్నమాట. ఇవన్నీ జైన్ ఫిలాసఫీ, జైన తత్వం దేనిని పోలి ఉన్నది అని కూడా అడిగాడు ఎగ్జామ్లో. దేనికి చాలా దగ్గరగా వస్తుంది జైన తత్వము అంటే సాంఖ్యశాస్త్రానికి చాలా దగ్గరగా వస్తుంది. సాంఖ్యశాస్త్రము, జైన తత్వము సాంఖ్యశాస్త్రాన్ని పోలి ఉంటుందన్నమాట. ఈ తత్వానికి పేర్లు కూడా ఉన్నాయి, పలు పేర్లు ఉన్నాయి. ఏమని పిలుస్తాము అంటే శాద్వాదము లేదా అనేకాంతరవాదము అని కూడా పిలుస్తాము. జైన్ ఫిలాసఫీ ఈజ్ కాల్డ్ బై 2 డిఫరెంట్ నేమ్స్. ఒకటి ఏమిటంటే శాద్వాదం. శాద్వాదము అంటే ఏంది, జైనం ప్రకారము ఏ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేం. ఎందుకంటే జ్ఞానం కాలాన్ని బట్టి మారుతుంది, ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు ఏది వాస్తవం అనుకుంటామో భవిష్యత్తులో అది వాస్తవం కాదని కూడా నిర్ధారించబడుతుంది. అటువంటప్పుడు ఏ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేము. దీన్ని శాద్వాదము అంటాం. దీన్నే ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ మేబీ అంటాం. థియరీ ఆఫ్ మేబీ, ఇది శాద్వాదం. అట్లాగే అనేకాంతరవాదము. అనేకాంతరవాదము అంటే ఏంది అర్థము? జైనం ప్రకారము సృష్టిలో ప్రతి పదార్థానికి జీవం ఉంది, అన్నిటికీ జీవం ఉంది. యానిమేట్ అండ్ ఇనానిమేట్ థింగ్స్ హ్యావ్ లైఫ్, అన్నిటికీ జీవం ఉంది అని చెప్పేటువంటిది అనేకాంతరవాదం. మరి ఇక్కడ వర్ధమాన మహావీరుడు బుద్ధుడితో ఎక్కడ ఏకీభవిస్తున్నాడు, ఎక్కడ విభేదిస్తున్నాడు? జైనానికి బౌద్ధానికి తత్వపరంగా ఎక్కడ తేడాలు కనిపిస్తాయి? మహావీరుడు బుద్ధుడితో అన్ని విషయాలలో కూడా ఏకీభవించాడు. అన్ని విషయాల్లో అంటే యజ్ఞయాగాలు నిరర్ధకములు, అవి అర్థం లేవు, ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. వేదములు, ఇవి నిరర్ధకములు, ఈ విషయంలోనూ కూడా వర్ధమానుడు బుద్ధుడితో అంగీకరిస్తాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వర్ధమాన్ మహావీరుడు కూడా వ్యతిరేకించాడు. ఇక్కడ అంతా కూడా ఆయన బుద్ధుడితో ఏకీభవిస్తున్నాడు. ఎక్కడ ఆయన విభేదిస్తున్నాడు అంటే కొన్ని విషయాల్లో స్పష్టంగా తేడాలు కనిపిస్తాయి. ఏమిటవి అంటే నెంబర్ 1 అహింస. అహింస అనేది జైనానికి పరమధర్మం. అహింసతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదు జైనంలో. అదే బౌద్ధంలోకి వస్తే అహింస అనేటువంటిది ఒక మంచి లక్షణం, కానీ హింస తప్పనిసరి. అట్లని బుద్ధుడు హింసను ప్రేరేపించాడని కాదు. హింస జరగబోతోంది అంటే
దానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది బుద్ధుడి వాదన. అందుకే గమనిస్తే మన ఆత్మరక్షణ కోసం ఈరోజు మనము అవలంబిస్తున్నటువంటి కొన్ని కళలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ అంటాం, కుంగుఫు, కరాటే, జూడో ఇట్లాంటివి. ఇవన్నీ ఎవరు డెవలప్ చేసింది? ఇవన్నీ డెవలప్ చేసింది బుద్ధిస్టులే ఆత్మరక్షణ కోసం. ఇక్కడ ఆత్మరక్షణ కోసమన్నా కొంతమేరకు హింస తప్పదు బుద్ధుడి ప్రకారం. మహావీరుడి ప్రకారము హింస అనేది గొప్ప నేరం అవుతుంది. అహింస పరమధర్మం. ఓకే, ఇక్కడ మహావీరుడు బుద్ధుడు విభేదిస్తారు ఒకరితో ఒకరు. రెండవది ఏంది? మోక్షం అంటే ఏంది? మోక్షం అంటే మహావీరుడి ప్రకారము అత్యున్నత జ్ఞానాన్ని పొందడమే మోక్షం. ఓకే, ఎప్పుడైతే నువ్వు అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతావో ఓకే, అదే కైవల్యం అయిపోతుంది మోక్షం. దాని తర్వాత ఇంకా నీకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. బుద్ధుడి ప్రకారము కోరిక లేని స్థితి మోక్షం. కోరికతో తప్పు లేదు, కోరిక సహజమైంది. కానీ ఆ కోరిక కూడా లేని స్థితి ఉంటే మనిషి మళ్ళీ పుట్టడు. ఇది బుద్ధుడి వాదన. ఒక రకంగా చెప్తే మహావీరుడు జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నాడు, బుద్ధుడు కర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు మోక్షానికి. నెక్స్ట్ నెంబర్ 3, మూడవది ఏంది ఇక్కడ అంటే భగవంతుడి ఉనికి. భగవంతుడి ఉనికి మీద బుద్ధుడు మౌనాన్ని పాటించాడు, లేదా అది అప్రస్తుతం అని అన్నాడు. ఉన్నాడా లేడా ఈ విషయాన్ని ఆయన ఖచ్చితంగా ఎక్కడ నిర్ధారించడు బుద్ధుడు. కానీ మహావీరుడి విషయంలో అట్లా కాదు. మహావీరుడు దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మహావీర్ ఎంఫాటికల్లీ డిక్లేర్డ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్. భగవంతుడు ఉన్నాడు అని ప్రకటిస్తాడు. కానీ జైనం ఏం చెప్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడు సృష్టికర్త కాదు. సృష్టి తనంతట తానే వృద్ధి చెందింది జైనుల ప్రకారం. జైనుల యొక్క వాదాన్ని అనుసరించి సృష్టి అనేటువంటిది ఆవిర్భవించడం ఎట్లా ఉంటుంది అంటే మనము ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ, గొప్ప విస్ఫోటం అనేది ఒకప్పుడు సంభవించిందని, దాని నుంచే సృష్టి ఆవిర్భవించిందని మనము ప్రస్తుతం విశ్వసిస్తున్నాం. దానికి చాలా దగ్గరగా వస్తుంది జైన వాదం అని అంటాం. ఇట్లా 3 చోట్ల మహావీరుడు మనకు బుద్ధుడితో విభేదించినట్టుగా మనము చెప్పవచ్చు. ఇక మిగిలినటువంటి అన్ని విషయాల్లో మహావీరుడు బుద్ధుడితో అంగీకరించాడు. ప్రధానంగా తేడాలు ఇక్కడ కనిపిస్తాయి, 3 కనిపిస్తాయి. ఇది మహావీరుడి యొక్క బోధనలు మరియు జైన తత్వము అని చెప్పవచ్చు అన్నమాట. దీని తర్వాత జైనంలో ఏ మార్పులు వచ్చాయి? బౌద్ధంలో ఎట్లయితే మనకు ఒక సంఘ, మతపరమైనటువంటి సంస్థ అనేటువంటిది ఉందో అట్లాగే జైనంలో కూడా సంఘ ఉంది. జైన సంఘానికి ఇప్పుడు ఎవరు అధ్యక్షుడైనాడు? మహావీరుడు చనిపోయిన తర్వాత. మహావీరుడు చనిపోయే కాలం నాటికి ఆయనకు 13 మంది శిష్యులు ఉన్నారు. ఈ 13 మంది శిష్యుల్ని మనం గంధరులు అంటాం, గంధర అంటాం. వీళ్ళలో అందరికంటే పెద్దవాడు ఆర్య సుధర్మన్. ఆర్య సుధర్మన్ జైన సంఘానికి అధ్యక్షుడు అవుతాడు అన్నమాట. ఈ ఆర్య సుధర్మన్కే ఇంకొక 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళే స్థూలబాహు మరియు భద్రబాహు. ఇంకో రకం చెప్తే వీళ్ళ పేర్లను ఏమని చెప్తాము? స్థూలభద్ర, బాహుళభద్ర అని అంటాం. కొన్ని సందర్భాల్లో వీళ్ళ మధ్య విభేదాలు తలెత్తడం కూడా జరుగుతూ ఉండేది. ఎందుకంటే భద్రబాహు అపారమైన పాండిత్యం ఉన్నవాడు, స్థూల భద్రతో పోలిస్తే అంత పాండిత్యం లేనివాడు. కాబట్టి ఇద్దరి మధ్య తరచుగా స్పర్ధలు కూడా వస్తూ ఉండేవి. ఆ సమయంలోనే మగధలో భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు మగధకు పాలకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఆల్రెడీ మౌర్య వంశం అధికారంలోకి వచ్చేసింది. మౌర్యులు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మగధ అంటే ప్రస్తుత బీహార్. అక్కడ కరువు కాటకాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా చేసుకొని అంటే కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది? జైన సంఘ బతకడం కష్టమైపోతుంది. ఎందుకంటే భిక్షువులు అనేటువంటి వాళ్ళు, జైన సంఘాలు ఉండేవాళ్ళు, వీళ్ళు కేవలం భిక్షాటన మీదనే జీవించాలి. ప్రజలకే తినడానికి తిండి లేనప్పుడు జైన సన్యాసుల్ని ఏ విధంగా ఆదరించగలుగుతారు వీళ్ళు? అది సమస్యగా మారింది. అందుకనే భద్రబాహు తాను దక్షిణాదికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. కొంతమంది అనుచరులతో భద్రబాహు దక్షిణానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే మగధలో కరువు కాటకాలు ఉన్నాయి కాబట్టి. చంద్రగుప్త మౌర్యుడు ఆ టైంలో పరిపాలిస్తున్నారు మగధని. ఎప్పుడైతే భద్రబాహు
దక్షిణాదికి బయలుదేరుతున్నాడు అనే వార్త వచ్చిందో అప్పుడే చంద్రగుప్త మౌర్యుడు జైనంలో మారడానికి నిశ్చయించుకుంటాడు. భద్రబాహుని తన గురువుగా ఎంచుకొని చంద్రగుప్త మౌర్య జైనంలోకి మారాడు. భద్రబాహుతో పాటుగా చంద్రగుప్త మౌర్య దక్షిణాదికి వచ్చాడు. ఇట్లా వచ్చినటువంటి జైనులు ఎక్కడ స్థిరపడ్డట్లు? వాళ్ళు ప్రస్తుత కర్ణాటకలోని శ్రావణబెలగొల ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు అంటే ముందుగా సంఘా మీద భారాన్ని తగ్గించడానికి, రెండోది జైనంలో మతవ్యాప్తి అంటే దక్షిణాదిలో జైన మత వ్యాప్తి ఇది చేయడానికి వాళ్ళు దక్షిణాదిలోకి వచ్చారన్నమాట. ఇక్కడే అంటే శ్రావణబెలగొలలోనే చంద్రగుప్త మౌర్య చంద్రగిరి అనేటువంటి పర్వతం, ఆ పర్వతం ఆయన పేరు మీదనే పెట్టారు. అక్కడే సల్లేఖన వ్రతం చేస్తాడు. సల్లేఖన అంటే ఆహారము లేకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం. దాన్ని బట్టి జైనులు ఏమని విశ్వసిస్తారంటే మోక్షం సంభవిస్తుంది, మోక్షం పొందే అవకాశం ఉంది అని వాళ్ళు విశ్వసిస్తారు. దీన్నే సల్లేఖన వ్రతము అంటాం. శ్రావణబెలగొలలో చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం చేయడం జరిగింది. శ్రావణబెలగొల కేంద్రంగా జైనము బాగా ప్రచారంలోకి వచ్చింది దక్షిణాదిలో. ఈ లోపల మగధలో ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఎప్పుడైతే భద్రబాహు మగధను వదిలిపెట్టాడో స్థూలబాహు భద్రబాహు లేని సమయంలో మొదటి జైన సమావేశం నిర్వహించాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, బౌద్ధంలో 4 ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. జైనంలో మనకు 2 ప్రధానంగా జరిగింది. మొట్టమొదటి జైన సమావేశము పాటలీపుత్ర ఇక్కడ జరిగింది. దీనికి అధ్యక్షుడు స్థూలబాహు. ఈ సమావేశంలోనే స్థూలబాహు జైనానికి మూలమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఏమంటాము అంటే 14 పూర్వములు అంటాం. పూర్వములు అంటే ప్రాచీన గ్రంథాలు. ఈ 14 పూర్వాల్లో మహావీరుడు వాస్తవంగా ఏమి బోధించాడో ఆ బోధనలన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డాయి. మొదటి జైన సమావేశంలో 14 పూర్వములు అనేటువంటివి ఎడిట్ చేయబడ్డాయి అంటే వాటిని సరిదిద్దడం జరిగింది. 14 పూర్వాలను ఎక్కడికి వరకు కుదించారు? 14 పూర్వాలను 12 అంగములుగా కుదించారు. మొదటి జైన సమావేశంలో ప్రాచీన గ్రంథములైనటువంటి 14 పూర్వములు కాస్త 12 అంగములుగా కుదించబడ్డాయి. ఇది మొదటి జైన సమావేశంలో జరిగినటువంటి మార్పు. దీని తర్వాత మగధలో వర్షాలు పడడము, తిరిగి పంటలు పండడము, పాడి పంటలు, ఐశ్వర్యము వృద్ధి చెందడం ఇవన్నీ జరిగాయి. అందుకనే భద్రబాహు ఆయన అనుచరులు తిరిగి మళ్ళీ మగధకు వస్తారు. వచ్చే సమయానికే మొదటి జైన సమావేశం జరిగిపోయింది. 14 పూర్వాలు కాస్త 12 అంగములుగా కుదించబడ్డాయి. అందువల్ల జైనంలో విభజన వచ్చింది. మొదటి జైన సమావేశం తర్వాత జైనము 2గా విడిపోయింది. ఎందుకు విడిపోయింది జైనం 2గా అంటే పూర్వములు అంగములుగా కుదించబడ్డాయి. ఈ అంగములను మా భద్రబాహు ఆయన అనుచరులు గుర్తించలేదన్నమాట. భద్రబాహు ఆయన అనుచరులు దిగంబరులుగానే మిగిలిపోయినారు. వెరాజ్ స్థూలబాహు ఆయన అనుచరులు మాత్రం తెల్లని గుడ్డలు వేసుకొని తిరుగుతున్నారు. అందుకనే వాళ్ళని శ్వేతాంబరులు అన్నాం. శ్వేతాంబరులు అంగములను గుర్తించారు, దాన్నే పాటించారు. భద్రబాహు ఆయన అనుచరులు వీళ్ళ అంగాలను గుర్తించలేదు. అందుకోసమే భద్రబాహు తమ అనుచరుల కోసం అంటే దిగంబరుల కోసం కల్పసూత్రములు అనే గ్రంథాన్ని రాస్తాడు. 14 పూర్వాలని భద్రబాహు ఆల్రెడీ చదివున్నాడు. తాను ఏం చదివున్నాడో వాటిని మననం చేసుకుంటూ కల్పసూత్రాలు రాస్తాడు. ఎగ్జామ్లో ఇది చాలాసార్లు అడగబడినటువంటి ప్రశ్న, చాలా ముఖ్యమైనది కూడా. కల్పసూత్రములు వీటిని ఎవరు రచించారు అని. దీన్ని భద్రబాహు రచించడం జరిగింది. భద్రబాహు అనుచరులు దిగంబరులైనారు, స్థూలబాహు అనుచరులు శ్వేతాంబరులైనారు. ఇట్లా జైనం మొదటి జైన సమావేశం తర్వాత 2గా విడిపోవడం జరిగింది. ఇది మొదటి సమావేశం యొక్క పరిణామాలు. దీని తర్వాత 2వ జైన సమావేశం ఇది ఎప్పుడు జరిగింది
ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రెండవ జైన సమావేశం ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని వల్లభి అనేటువంటి పట్టణంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు దేవవ్రత క్షామశ్రమణ, ఈయన అధ్యక్షుడు. సో వల్లభిలో జరిగినటువంటి రెండవ సమావేశం. ఈ సమావేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి 12 అంగములను కాస్త 11 ఉపాంగములు, 11 సబ్ చాప్టర్స్, 11 ఉపాంగములుగా తిరిగి విభజించడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి పరిణామం అన్నమాట. ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఆనాటికి వల్లభి పాలకులైనటువంటి సిద్ధిరాజ మరియు కుమారపాల వీరు ఈ సమావేశాన్ని ఆదరించినటువంటి వాడు, అంటే నిర్వహించినటువంటి వాడు. ఇట్లా జైనంలో మనకు ముఖ్యంగా 2 సమావేశాలు చోటు చేసుకుంది. ఇప్పుడు జైనం వ్యాప్తి చెందినటువంటి తీరేంది, ఏ కారణం వల్ల జైనం తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయింది, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. జైనం వ్యాప్తి చెందినటువంటి తీరు, దీనికి కారణాలు ఏంది అంటే కొంతమంది చరిత్రకారుల ప్రకారం ప్రారంభ దశలో జైనం బౌద్ధానికంటే కూడా చాలా గొప్పగా వర్ధిల్లింది అని చెప్పబడ్డది. జైనం యొక్క ప్రాబల్యానికి కారణాలు ఏంది అంటే భారతదేశ చరిత్రలో తొలి గొప్ప పాలకుడు అంటాం. తొలి గొప్ప పాలకుడు అయినటువంటి చంద్రగుప్త మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్య, ఈయన జైనాన్ని పాటించడం జరిగింది. చంద్రగుప్త మౌర్య భద్రబాహు చేత జైనంలోకి మార్చబడ్డాడు. శ్రావణ బెలుగులలో చంద్రగుప్త మౌర్య సల్లేఖనా వ్రతాన్ని ఆచరించాడు. అందుకనే శ్రావణ బెలుగులలో చంద్రగిరి అనే పర్వతం ఆయన పేరు మీదనే ఆ పర్వతానికి పేరు పెట్టడం జరిగింది. ఇట్లా జైనాన్ని ఆదరించిన మొట్టమొదటి గొప్ప చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. అట్లాగే మౌర్యుల్లో కడపటి మౌర్యులు వస్తారు. ఈ కడపటి మౌర్యుల్లో సంప్రాప్తి అంటాం. సంప్రాప్తి ఈయన కూడా జైనాన్నే పాటించాడు. ఈ సంప్రాప్తి ఏ స్థాయిలో జైనం యొక్క వ్యాప్తికి కృషి చేశాడు, ఎట్లయితే అశోకుడు బౌద్ధాన్ని ఖండాంతరాలు చేయడానికి ప్రయత్నించాడో అట్లాగే సంప్రాప్తి జైనం యొక్క వ్యాప్తికి కృషి చేశాడు. అందుకనే సంప్రాప్తిని జైన్ అశోక్ అంటాము. ఇది కూడా ప్రశ్నగా ఇచ్చాడు ఒకసారి. ఎవరిని జైన్ అశోకుడు అంటాము, ఎవరిని జైన్ అశోక్ అంటాము అంటే కడపటి మౌర్యుల్లో ఒకడైనటువంటి సంప్రాప్తి, ఈయన్ని మనము జైన్ అశోక్ అనడం జరుగుతుంది. మౌర్య వంశం తర్వాత భారతదేశం విచ్ఛిన్నమైపోయింది. అంటే భారతదేశం అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం పలు ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ పలు ప్రాంతీయ రాజ్యాల్లో ప్రస్తుతం ఒడిశా ఈ ప్రాంతాన్ని పరిపాలించడం అంటే కళింగ దేశం అంట. దీనికి పాలకులు ఛేదీ వంశం. ఆ వంశంలో చాలా గొప్పవాడు ఖారవేల, ఖారవేల. ఈయన ఛేదీ వంశంలో చాలా సుప్రసిద్ధుడు. ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రానికి పాలక వంశం అన్నమాట. ఖారవేలుడు దిగంబర జైనాన్ని పాటించాడు. ఖారవేలుడు 161 క్రీస్తుపూర్వం సంవత్సరంలో ఒక జైన సమావేశాన్ని నిర్వహిస్తాడు. ఎక్కడ నిర్వహిస్తున్నట్టు అంటే ప్రస్తుతం ఒరిస్సాలోని కందగిరి, కుమారగిరి ఈ గుహలు ఉన్నాయి. కుమారగిరి వద్ద సమావేశం నిర్వహించబడ్డది. ఎందుకు నిర్వహిస్తున్నాడు అంటే జైనంలోని ప్రధానమైన శాఖలు శ్వేతాంబరులు, దిగంబరులు, వీళ్ళ మధ్య తరచుగా విభేదాలు తలెత్తుతున్నాయి. వారి మధ్య ఐక్యత కోసమని ఈ సమావేశం ఉద్దేశించబడ్డది. అంతేగాని జైన తత్వాన్ని చర్చించడానికి కాదు ఇది. అందుకనే కొన్ని పుస్తకాలు అసలు ఈ సమావేశాన్ని గుర్తించవు కూడా అన్నమాట. సమావేశం విఫలమైంది. దిగంబరులకు శ్వేతాంబరులకు మధ్య విభేదాలు కొనసాగాయి. ఖారవేలుడు జైన మత వ్యాప్తి కోసమని కొంతమంది భిక్షువుల యొక్క శాఖను కూడా ఏర్పరిచాడు. దాన్ని ఏమంటాము అంటే
యాపనాచార్యులు అంటాం. ఎవరు యాపనాచార్యులు అంటే జైనమత వ్యాప్తి కోసం కారవేలుడు ఏర్పరిచినటువంటి భిక్షువులు అని చెప్పచ్చు అన్నమాట. కారవేలుడి తర్వాత జైనము యొక్క ఆదరణ ఇంతకుముందే చెప్పాం. కారవేలుడి తర్వాత మనకు గుజరాత్ను పరిపాలించినటువంటి సిద్ధిరాజ, కుమారపాల వీళ్ళు జైనాన్ని ఆదరించారు. జైనాన్ని ఆదరించినటువంటి రాజవంశాలు పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యుల్లో విమలాదిత్యుడు ఆయన జైనాన్ని ఆదరించాడు. ఆయన రాణులు కూడా జైనాన్ని ఆదరించారు. అట్లాగే రాష్ట్రకూటుల్లో గొప్పవాడైనటువంటి అమోఘవర్ష, ఒక రకంగా అమోఘవర్షుడు జైనాన్ని ఆదరించినటువంటి చిట్ట చివరి గొప్ప పాలకుడు. అమోఘవర్ష సర్వ అనే బిరుదుని తీసుకున్నాడు జైనాన్ని పాటిస్తూ. జైన తత్వానికి సంబంధించి 2 గొప్ప కావ్యాలు కూడా రాశాడు. అమోఘవర్షుడు రత్నమాలిక, కవిరాజమార్గ అనేటువంటి 2 గొప్ప గ్రంథాలు రాస్తాడు. ముఖ్యంగా కవిరాజమార్గం ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే కన్నడ సాహిత్యం, కన్నడలో రాయబడ్డాయి. కన్నడ సాహిత్యంలో కవిరాజమార్గము మొట్టమొదటి కావ్యం అవుతుంది. ఫస్ట్ కావ్య ఇన్ కన్నడ లిటరేచర్. ఇట్లా జైనాన్ని ప్రాచీన దేశంలోనూ, ప్రాచీన భారతదేశ చరిత్రలోనూ, తొలి మధ్య యుగాల్లోనూ కొంతమంది గొప్ప పాలకులు ఆదరించడం జరిగింది. అందువల్ల జైనం కొంతవరకు ప్రఖ్యాతిగాంచగలిగింది. బౌద్ధం వలె జైనం ఏనాడు కూడా భారతదేశ సరిహద్దులు దాటడానికి అంటూ ఏ ప్రయత్నము చేయలేదు. మరి జైనం ఎందుకు తన ప్రాబల్యాన్ని కోల్పోయినట్టు? బౌద్ధం ముందు నుంచి కూడా బ్రాహ్మణ మతంతో విభేదిస్తూ తన మనుగడను కొంతవరకు చాటుకోగలిగింది. జైనం ఏనాడు కూడా బ్రాహ్మణ మతం మీద పూర్తి స్థాయిలో విమర్శలు అనేటువంటివి చేయలేదు. పూర్తి స్థాయిలో బ్రాహ్మణ మతాన్ని ఎదిరించలేదు. అందువల్ల తొందరగానే ఒక రకంగా హిందూ సమాజంలో కలిసిపోగలిగింది. అసలైన సమస్య ఎక్కడొచ్చింది జైనానికి అని అంటే అహింసకు పూర్తి స్థాయిలో కట్టుబడ్డది జైనం. ఇది ముఖ్యంగా పాలకులకు చాలా సమస్యాత్మకంగా మారింది. ఎందుకంటే క్షత్రియులు, రాజులు యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఉండేది. తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. జైనంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి యుద్ధం చేయకూడదు అని అనుకుంటే అది సాధ్యం కాదు. కాబట్టే క్షత్రియులకు జైనం అనేది కొంతవరకు సమస్యాత్మకంగా మారింది పాటించడం. ఆ కారణం చేతనే జైనం తన ఆదరణను కోల్పోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే ఇస్లాం భారతదేశంలోకి వచ్చిందో జైనం తన యొక్క చివరి దశకు చేరుకుంది అని చెప్పవచ్చు. ఇది జైనం యొక్క అంచెదశ అన్నమాట. బౌద్ధం ఎట్లయితే భారతీయ సంస్కృతికి గొప్ప సేవలను అందించిందో జైనము కూడా అట్లాగే గొప్ప సేవలు అందించింది. మరి ఎక్కడ కనిపిస్తుంది జైనం యొక్క కృషి? భారతీయ సంస్కృతికి జైనం అందించినటువంటి సేవలు ఏమిటి? జైనం యొక్క సేవలు మనకు ముఖ్యంగా సాహిత్యం, శిల్పము ఈ రంగాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో 2 భాషాపరమైనటువంటి కుటుంబాలని చెప్పచ్చు ఉన్నాయి. ఒకటి సంస్కృతం అధికార భాష, బ్రాహ్మణుల భాష, ఉన్నత వర్గాల భాష. బుద్ధుడిలాగే మహావీరుడు కూడా సంస్కృతంలో గొప్ప పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ప్రజల భాషనే ఎంచుకున్నాడు, ప్రాంతీయ భాషనే ఎంచుకున్నాడు. ఈ ప్రాంతీయ భాషలను మనం ఏమంటాము అంటే ప్రాకృతం అంటాం. ఒకటి సంస్కృతం, రెండోది ప్రాకృతం. ప్రాకృతం అంటే ఏంది? ప్రాకృతం అంటే అర్థం ప్రకృతి నుంచి వచ్చినటువంటి భాష ప్రాకృతం. ప్రాకృతం శబ్దాలమయం అన్నమాట. అంటే కరెక్ట్గా చెప్తే ప్రాకృతం స్వచ్ఛమైనటువంటి భాష. ఒక ప్రాంతంలో ఆ ప్రజలు మాట్లాడేటువంటి భాషని ప్రాకృతం అనవచ్చు. ఏ ప్రాంతీయ భాష అయినా ప్రాకృతం కిందికే వస్తుంది. సంస్కృతం అంటే సంస్కృతీకరించబడ్డది సంస్కృతం, అంటే నాగరికుడి యొక్క భాష సంస్కృతం. ఇవి 2 ప్రధానమైనటువంటి భాషలు అని చెప్పచ్చు.